మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ స్టాక్ మార్కెట్లో పోర్ట్ఫోలియోని నిర్మించుకోగల పోర్ట్ఫోలియో అంటే మనం ఏ షేర్స్ కొనాలి లైఫ్ టైంకి అనేదాన్ని. పోర్ట్ఫోలియో నిర్మించుకోవడంలో కీలక పాత్ర సెలక్షన్ ఆఫ్ షేర్స్. ఆ సెలక్షన్ ఏ రంగాలు ఎలా చేసుకోవాలి. ఫస్ట్ బ్యాంకింగ్ రంగం. 40% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో పెట్టుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో బ్యాంక్ అనేది కీలకం. ఇది మీద ఇండియా బాగుండాలంటే బ్యాంక్స్ అంటే ప్రతి దానికి డిపాజిట్లు చేసుకోవాలన్నా, ఎవరికన్నా లోన్ ఇవ్వాలన్నా, ఏ కంపెనీ పెట్టాలన్నా బ్యాంక్ లేనిదే కంపెనీ పెట్టలేదు, లోన్స్ ఇవ్వందే కంపెనీలు పెట్టలేదు. కాబట్టి బ్యాంకింగ్ రంగం. బ్యాంకింగ్లో ఫస్ట్ మీ న్యూ కమర్స్ ఎవరైనా కానీ బిగినింగ్ ఫస్ట్ బ్లైండ్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్, ఎస్బీఐ షేర్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సేఫ్. అక్కడ 3 times వచ్చింది, 10 times అంతా మీకు వద్దు. ఫస్ట్ మీ మనీ సేఫ్గా ఉండాలి. సేఫ్గా ఉండాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత సెకండ్ ప్లేస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. ఈ 4 బ్యాంక్స్. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్. ఈ 4 బ్యాంక్స్ బ్యాంకింగ్ రంగం నుంచి ఈ 4 బ్యాంక్స్ బ్యాంకింగ్ అయిపోతున్నాయి. టెక్నాలజీ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఎంత రాబోయే యుగం అంతా డిజిటల్ యుగం. డిజిటల్ యుగంలో మనం ఏం చేయాలన్నా ఆన్లైన్, మొబైల్ కానీ, స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ, గూగుల్ పే, ఫోన్పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు, నువ్వు ఏమి కొనాలన్నా అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఏది కూడా. కాబట్టి దాంట్లో ఫస్ట్ టీసీఎస్, 2 ఇన్ఫోసిస్, 3 విప్రో. టెక్నాలజీ రంగంలో ఈ 3 కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో చాలా మంచి కంపెనీస్. కాబట్టి టెక్నాలజీ అయిపోయింది, బ్యాంకింగ్ అయిపోయింది. థర్డ్ మంచి పోర్టల్ ఫార్మా రంగం. ఫార్మా అంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రాబోయే రోజులు కంటిన్యూ విపత్తులు వస్తాయని చెప్పి భయపెడుతున్నారు. ఫార్మా రంగం. ఫార్మాలో సన్ ఫార్మా అనేది గుజరాత్ అతను దిలీప్ సంఘ్, ఇది టాప్ కంపెనీ, ఫార్మా కంపెనీ. సన్ ఫార్మా షేర్స్. సెకండ్ రెడ్డి ల్యాబ్స్ అన్నమాట. రెడ్డి ల్యాబ్స్ తర్వాత దివిస్, సిప్లా. ఈ 4 కంపెనీస్. కాబట్టి సన్ ఫార్మా, రెడ్డి ల్యాబ్స్, దివిస్, సిప్లా. ఈ 4 కంపెనీస్లో ఇవి ఫార్మా రంగం. నెక్స్ట్ వచ్చి మన ఎఫ్ఎంసీజీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనిలివర్ అనమాట. కాబట్టి ఎఫ్ఎంసీజీలో హిందుస్థాన్ యూనిలివర్. ఐటీసీ, ఇండియన్ టొబాకో కంపెనీ, ఐటీసీ ఈ 2. తర్వాత వచ్చి టాటా స్టీల్, టాటా మోటార్స్ ఈ 2. తర్వాత వచ్చి మారుతి సుజుకి, మారుతి కంపెనీ. మారుతి తర్వాత ఏషియన్ పెయింట్స్, మారుతి ఏషియన్ పెయింట్స్ ఈ 2. కాబట్టి ఇవి టోటల్. ఇక చాలు. ఇది సెలక్షన్ ఆఫ్ షేర్స్ అయిపోయింది. పోర్ట్ఫోలియోలో ఈ కంపెనీస్ పేర్లన్నీ పెట్టేసుకోండి. ఇప్పుడు మనీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి. పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకున్నాం, మంచి పోర్ట్ఫోలియో. కాబట్టి అట్లాగా ఏంటంటే రంగాల వారీగా అన్నీ కవర్ చేసుకున్నాం. టాప్ కంపెనీస్, మంచి గుడ్ కంపెనీస్, తరతరాలు కూడా ఉండేటువంటి కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మన మనీని ఒక 10 to 15 years ఈ కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం. నెలకు 5,000, 10,000. మార్కెట్ పడినప్పుడు షేర్ ప్రైస్ అంతా కరెంట్ మార్కెట్, సిఎంపి అంటారు. సిఎంపి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. మొత్తం ఈ షేర్లన్నీ పక్కన సిఎంపి రాసుకోవడం, కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకోవడం. పడినప్పుడు ఈరోజు ప్రైస్ మారగా ఎప్పుడు కూడా బార్గెనింగ్ ప్రైస్ అంటారు. మనం మార్కెట్లో రేట్ చెప్తాను, కూరగాయలు కొనేం కదా, బార్గెనింగ్ చేస్తారు. కానీ ఫిక్స్డ్ ప్రైస్ ఉన్న చోట ఆ బార్గెన్ చేయడానికి లేదు. ఫిక్స్డ్ ప్రైస్ రైతు బజార్లో ఫిక్స్డ్ ప్రైస్ రాస్తుంటే అక్కడ బార్గెనింగ్ చేయలేదు, ఆ ఛాన్స్ లేదు. అది రోడ్ల మీద తిప్పేటప్పుడు మనం బేరాలు ఆడతాం, ఇక్కడ ఛాన్స్ ఉంది. అక్కడ 5 బజార్లు రేట్ రాసేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా వీటిని కూడా మనం ఫిక్స్డ్ ప్రైసే కాదు, నీకు నచ్చినప్పుడు నేను నచ్చిన ప్రైస్కి వెయిట్ చేసి కొనుక్కోవచ్చు. నాకు ఇప్పుడే కావాలంటే కాదు. అలాగే ఇక్కడ కూడా అలా చేసుకోవాలి. అలా చేసుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ ఒక 428 రూపీస్లో ఉంది. అదే హై ప్రైస్, నువ్వు కొనేయకూడదు. మార్కెట్ పడినప్పుడు, మార్కెట్ దిగుతుంది కదా, 410, 400కి వచ్చినప్పుడు స్టార్ట్ చేయి. కొనేకూడదు.
రూపీస్కి వచ్చినప్పుడు నువ్వు 100 షేర్లు కొనాలనుకుంటే ఒక 20 షేర్స్ కొనుక్కో. తగ్గుతూ ఉంటుంది, వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఏమైనా 176 ఉండేది, అక్కడ నుంచి 350 వరకు దూసుకెళ్ళింది, మళ్ళీ నుంచి 450 ఉండేది, మళ్ళీ అట్లా పడుతుంది. చెప్పలేము. ఏది ప్రైస్ వెయిటింగ్. ప్రాఫిట్ అయితే గ్యారంటీ, నీకు ప్రైస్ ఎప్పుడు వస్తుంది అనేది నువ్వు వెయిట్ చేస్తే చెప్పచ్చు. ఈ టైంలో వస్తుంది కదా, వచ్చినప్పుడు తీసుకోవడం, అది చెప్పడం. అలాగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో 4 బ్యాంకుల్లో నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సిన 4 దాంట్లో ఎస్బీఐకి ఎక్కువ అమౌంట్ పెట్టి నీ డబ్బుల్ని అలా కొనుక్కోరు. ఇంకొక నెల ఫార్మా రంగంలో, ఇంకొక నెల ఎఫ్ఎంసీజీ రంగంలో, ఇంకో నెల టెక్నాలజీ రంగంలో, అట్లా పెట్టుకుంటూ ఎక్కడో దేంట్లో నీకే అర్థమైపోతుంది. ఇందులో మార్కెట్ ఏది తక్కువ కొంది తెలిసిపోతూ ఉంటుంది. ఏది వారానికో 10 రోజులకో రోజు అక్కర్లేదు. కాబట్టి మంత్లీ 2 times నువ్వు ఆ ప్రైస్ లిస్ట్ మెయింటైన్ చేయాలి. తక్కువ ఎక్కువ నువ్వు చెప్పకూడదు, అలా చేసుకుంటూ పోవాలి. డైరీ మెయింటైన్ చేయాలి దీనికోసం. అప్పుడు ఏమనిపిస్తుంది, నీకు తెలిసిపోతుంది ఉన్న రేట్ తాగు, అప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేయి. వీటిలో ఏది బాగా తక్కువ ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారా, అర్థమైందా? కాబట్టి అలా చేసుకుంటూ రావాలి. మామూలుగా స్టాక్ మార్కెట్లో లాస్ ఎవరికి వస్తుంది, ప్రాఫిట్ ఎవరికి వస్తుందంటే ట్రేడర్స్కి లాస్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చేసి మామూలుగా ఇన్వెస్టర్స్కి డివిడెండ్స్ వస్తాయి. ఎక్కువ కాలం డబ్బులు పెడితే కంపెనీలో వాళ్ళు ఎవ్రీ ఇయర్ బోనస్ షేర్లు డివిడెండ్లు ఇస్తుంటారు. అవి మనకు ఎక్కువ ఆదాయం వచ్చేది. ఈ మార్కెట్ ప్రైస్ వల్ల కాదు, అది ప్రైస్ పెరుగుతుంది తగ్గుతుంది పక్కన పెట్టండి. ఎవ్రీ ఇయర్ డివిడెండ్స్ బోనస్ షేర్లు ఇస్తారు. దానివల్లనే మనకు బాగా ఆదాయం వస్తుంది. చెప్పండి, ఒక షేరు 1:1 అంటారు. 100 షేర్లు ఉంటే 100 షేర్లు ఇస్తారు, 200 అయినాయి. నెక్స్ట్ ఇయర్ 2:2 అంటాడు, అప్పుడు 200 to 400 షేర్స్ అయినాయి. అట్లా షేర్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది, వాల్యూ అలా ఉంటుంది. అలా చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఏం చేస్తారు, కంపెనీ ప్రైస్ వాడు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ కంపెనీ షేర్ని స్ప్లిట్ చేస్తాడు, అప్పుడు షేర్లు మళ్ళీ ఇస్తూ ఉంటారు. అలాగా చాలా షేర్లు అయిపోతాయి. విప్రో షేర్ అలాగే హిస్టరీ కొడితే 1980లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా వచ్చిందంటే crores of rupees ఇన్వెస్టర్స్కి వచ్చాయి. 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 100 షేర్లు ఆ రోజు crores 630 crores ఎంతో వచ్చాయి 25 yearsలో. కాబట్టి పోర్ట్ఫోలియోని నిర్మించుకోవడం ఇలాగా, అర్థమైందా? ఇంకేం క్వశ్చన్స్ ఆన్సర్ కాదు. మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాల్సింది ఎవరైనా సరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 10 మందిని అయితే 10 మంది చెప్పేది. మిగిలిన అనుకో అది ఎవరు అందరూ తెలియదు. ఎందుకని స్టేట్ బ్యాంక్ ఎక్కడ పెట్టినా ఉంటుంది, ఏ విలేజ్ దగ్గరనే ఉంటుంది. విలేజ్ ఉంటే ఆ విలేజ్ ఉంటే, లేదంటే చుట్టుపక్కల వెళ్ళి ఎక్కడో స్టేట్ బ్యాంక్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? డిపాజిట్ దాంట్లో వేస్తారు, మిగిలిన వాటిలో ఎక్కువ వేయరు. మిగిలిన బ్యాంకులు ఎక్కువ వేయరు. ఫస్ట్ ఇంపార్టెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ది. ఎక్కువ బ్రాంచ్ ఉన్నది అదే. ఎక్కువ విలేజెస్ రూరల్ ఏరియాలో ఉన్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరైనా స్టేట్ బ్యాంక్లో డబ్బు పెడితే అది బ్యాంక్ లేపేస్తున్నాం కానీ అనరు కదా. అలా చేసుకుంటూ అలా వాటికి వాళ్ళ చేసుకుంటూ కొంచెంగా చూసుకుంటూ ఎవ్రీ మంత్ నువ్వు అమౌంట్ని ఎంతో కొంత సేవింగ్స్ పెంచుకుంటూ, నీకు అవసరమైతే పెంచుకుంటూ, అమౌంట్ని పెంచుకుంటూ చేసుకోవాలి. కాబట్టి అది వెరీ 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 ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియోని నిర్మించుకోవడం, మీ పోర్ట్ఫోలియోని నిర్మించుకోవాలి. ఇది పోర్ట్ఫోలియో. మంచి కంపెనీస్ బ్యాంకింగ్ రంగం అలా చేసుకోవాలి. ఈ పోర్ట్ఫోలియోస్ పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ మెయిన్, అది యాడ్ చేసుకోవాలి. అది అన్ని రంగాలకు సంబంధించింది. ఇప్పుడు చెప్పినన్నిటితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో ఎక్కువ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. దాంట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ అది. కానీ మీకు బ్యాంకింగ్ రంగం ఇవన్నీ చెప్పాలి, దీనికి ఏ రంగంలో అన్ని రంగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని స్పెషల్గా చెప్తామని, దీని గురించి స్పెషల్గా డీటెయిల్గా ఇద్దామని అర్థమైందా. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్. కాబట్టి పోర్ట్ఫోలియోని ఈ విధంగా నిర్మించుకొని మీ మనీని సైమల్టేనియస్గా 12 నెలల సంవత్సరం 12 షేర్లు, ఏ షేర్లు పెడతామని అట్లా ఇది ఇష్టం. ఏది తక్కువ కొంచెం చూసామో దాంట్లో ఇన్వెస్ట్ చేయి, లేదా 2 షేర్లు కొంచెం చేయి. నీకు నచ్చినట్టు ఏం కాదు, సరదాగా తెలిసిపోతుంది, సరదాగా సీరియస్గా కాదు, నీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎవరిని అడగని అక్కర్లేదు. చెప్పండి, ప్రతి కంపెనీ క్యాపిటలైజేషన్ చూడండి తెలుస్తుంది మీకే. నిఫ్టీ 50లో కంపెనీస్ ఇవన్నీ అంత అద్భుతమైన కంపెనీస్, ఇవి సంవత్సరాల పాటు ఉండే కంపెనీస్. కాబట్టి వాటిలో పోర్ట్ఫోలియోని నిర్మించుకుంటూ
సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పోర్ట్ఫోలియో, ఇంకా ఆ షేర్లన్నింటిలో కూడా ఇంకోటంటే ఒక షేర్ తగ్గచ్చు, ఒక షేర్ పెరగచ్చు, అంతా నీకు ఎవ్రీ షేర్ కూడా డివిడెండ్స్ ఇస్తారు. ఎవరీ కంపెనీ కూడా నీకు డివిడెండ్స్, లాభాల్లో డివిడెండ్ పంచాలి, బోనస్ షేర్లు ఇస్తారు. కాబట్టి అవి నీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. 10 to 15 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ని మనం ఈరోజు చూడట్లేదు. 10 to 15. ఇంకోటి ఏంటంటే బాగా అబ్జర్వ్ చేయి. ఒక 10 to 20% ఏ షేర్ మీద పడతా ఉంటే దాంట్లో ఎగ్జిట్ అయిపోయి మిగిలిన వాటిలో బాగా పెర్ఫార్మెన్స్లో పెట్టుకో, నీకే తెలిసిపోతుంది. అంతవరకు వెయిట్ చేయి. 10 మ్యాక్సిమం 20% గాను అది ఎలాంటిదైనా సరే నీకు మైనస్ వచ్చిందంటే దాంట్లో ఎగ్జిట్ అయిపోద్ది. వద్దు, ఎగ్జిట్ అయిపో. కాబట్టి ₹1,00,000 ఒక కంపెనీలో 10,000 పెడతాం మనం 1 year. ఒక కంపెనీలో పెట్టాం కదా, ఒక షేర్లో ఇన్వెస్ట్ చేయం కదా. బ్యాంకింగ్ రంగం ఉంది, ఫార్మా రంగం ఉంది, టెక్నాలజీ రంగం ఉంది, ఎఫ్ఎంసీజీ నిత్యావసర సరుకులు, ఎఫ్ఎంసీజీ హెచ్యుఎల్ కానీ, ఐటీసీ కానీ, ఐటీ సిగరెట్, టొబాకో, ప్రతి ఒక్కరు సిగరెట్ తాగుతారు. ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, ఫుడ్ సప్లిమెంట్స్, ఫుడ్స్ అన్నీ, ఆయిల్, సోపులు, ఇవన్నీ కంపల్సరీ. కాబట్టి వాటి అలాగా. కాబట్టి మారుతి అంటే కార్లు హౌస్ కట్టుకుని పెయింట్లు వేసుకోవాలి, ఏషియన్ పెయింట్లు వేసుకోవాలి. డిజిటల్ రంగం, టెక్నాలజీ కాబట్టి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో. బ్యాంకు లేకపోతే సమాజం ఉండదు. కంపల్సరీ బ్యాంకులు ఉంటేనే ఆ కంపెనీలకి లోన్లు ఇవ్వడం, అన్నిటికీ చేయడం, పట్టడం. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ లీడరు. అదేవిధంగా ఇండియాలో క్యాపిటలేషన్ ఎక్కువ, అది దాదాపు 11% దాని వాటా, మిగిలినవన్నీ కలిపి రిమైనింగ్. అంటే అంత లీడర్, అది అంత టాప్. నియర్లీ 11%. 1,00,000 కోట్లు ఉంటే, 1,00,000 కోట్లు ఎగ్జాంపుల్ చేసుకుంటే వాళ్ళది 11,000 crores, మిగిలిన కలిపి 89,000 crores, మిగతా కంపెనీలు కలిపి. కాబట్టి అంత పెద్ద కంపెనీ అది. దాంట్లో అన్నీ ఉంటాయి రిలయన్స్ ఇండస్ట్రీస్లో. కాబట్టి నీ మనీని కొద్దిగా ప్రతి నెల ఒక్కో దాంట్లో అర్థమైందా. కాబట్టి దీనిలో ఒక ఫార్ములా ఉంది మామూలుగా, అర్థమైందా. బై బ్యాడ్ న్యూస్, గుడ్ షేర్స్. మంచి కంపెనీసే కానీ అవి కూడా పడుతూ ఉంటాయి. ఎప్పుడు ఏదో చిన్న బ్యాడ్ న్యూస్, గుడ్ కంపెనీస్, బై గుడ్ కంపెనీ, బ్యాడ్ న్యూస్ ఎప్పుడు పడుతూ ఉంటాయి. న్యూస్ ఆధారంగా కొన్ని పడతాయి, ఫండమెంట్స్ అన్నీ బాగున్నా సరే అలా అప్పుడు కొనుక్కోవాలి. అప్పుడు కొన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి కరెక్ట్ మార్కెట్ ప్రైస్ని వారంకోసారో 10 రోజులు 15 రోజుల కన్నా మస్ట్గా నువ్వు రాయాలి. ఈ ప్రైస్ అంతా రాసుకోవాలి. నువ్వు ఎంత కొనుక్కున్నావు, ఇప్పుడు ఎంత ఉంది, కొనలేదనుకో ఎంత మైనస్ ఉంది, అప్పుడు కొనుక్కోవాలి. పెరుగుతుంటే కొనకూడదు. బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు మంచి కంపెనీ షేర్ బ్యాడ్ అప్పుడు కొనుక్కోవడం స్టార్ట్ చేయాలి, ఒకేసారి కొనకూడదు. కాబట్టి నీ పోర్ట్ఫోలియోని ఎలాగా నిర్మించుకోవాలి. నీ పోర్ట్ఫోలియోని స్టాక్ మార్కెట్లో బిగినర్స్కి పోర్ట్ఫోలియో ఎలా నిర్మించుకోవాలి, ఈ షేర్స్. కాబట్టి అన్ని రంగాలు పెట్టాం మనం. కాబట్టి అన్ని రకాల షేర్లు ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే, కాబట్టి ఒక షేర్లే కొనలేం మనం, ఒక కంపెనీనే కొనలేదు. ఇన్ని కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వీటిలో కాబట్టి సైమల్టేనియస్గా. కానీ బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. ₹1,00,000 మీద 40,000 బ్యాంకింగ్ రంగంలో పెట్టండి, మిగిలిన 60,000 వీటన్నిటిలో కలిపి పెట్టండి. వీటన్నిటిలో ఎంత వాటా అవసరం చూసుకోండి. అలాగా పెట్టుకోవాలి. ఒక 40% మనీని బ్యాంకింగ్ రంగంలో పెట్టండి. ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ కొనకండి. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ క్యాపిటలైజేషన్ ఎంత, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీ హౌ మెనీ ఇయర్స్ ఉంది, అలా ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంప్లాయీస్కి మినిమం వేజెస్ ఎంత ఇస్తున్నారు, మ్యాక్సిమం ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ప్రీవియస్ 5 to 10 years డివిడెండ్స్, బోనస్ షేర్ ఎలా ఇచ్చారు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా గూగుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పేపర్లో అప్పుడప్పుడు వేస్తుంటారు. లేదా మనలో ఏమైనా పని చేస్తుంటే వాళ్ళ తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కానీ గూగుల్ ఎక్కువ. అలా అన్నప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మీకే ఒక ఐడియా, దాని ప్రకారం చేసుకుంటూ పోవాలి. మీ సేవింగ్స్ని, మీ మిగులు డబ్బుని మీ జీవితాన్ని దాంట్లో పెట్టకూడదు. కాబట్టి స్టాక్ మార్కెట్ అంటే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్, ఫర్ యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్, నీ రిటైర్మెంట్. అంటే ఎక్కువ టర్ము. ట్రేడర్స్కి లాభాలు ఎలా వస్తాయి చెప్పండి. డే కూడా కాదు, హవర్స్ కూడా పెట్టరు. ఎట్లా వచ్చేస్తాయి చెప్పండి. 10 o'clock ఇస్తారు ఆన్లైన్లో మనీ, 2 కంతా వాళ్ళు రికవర్ ఇస్తారు.
మార్కెట్ పడితే 10కి ఇచ్చి 10:30 కూడా నా డబ్బులు ఇచ్చాయంటారు, లేకుంటే వాళ్ళు క్లోజ్ చేస్తారు. 1 lakh రూపీస్ నీ మనీ ఉంటే వాళ్ళు కొంతమంది 10 times 20 times కూడా ఇస్తారు, 20 lakhs ఇస్తారు. నువ్వు కొంటావు. 3% మార్కెట్ డౌన్ అయితే ఏమవుతుంది చెప్పండి? 3%, 10 lakhs 3% ఎంత? 30,000. 20 lakhs 60,000. నువ్వు 1 lakh పడి నీ 60,000 కాదు, 40 ఉంటుంది. 5% పడితే నీ 1 lakh జీరో అయిపోతుంది. ఆ డబ్బులు వాడు సేఫ్గా ఉంటుంది, అలారం లాగా సెట్ చేస్తుంటాడు. అది వాడికేం కాదు, నాకేం కాదు చెప్పండి. అలా కాబట్టి అప్పులు తీసుకొని ట్రేడింగ్ చేయకూడదు. ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పర్ట్ అవ్వాలి. ఏమీ తెలియకుండా కొనేసాను కాదు, పేపర్ మీద రాయాలి. నువ్వు ఎందుకు కొన్నావో చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవేమి లేకుండా నువ్వు ఇన్వెస్ట్ చేయడానికి లేదు, చేస్తే నువ్వు మార్కెట్ని నిందించడానికి లేదు. నీకు నాలెడ్జ్ లేకుండా, నీకు ఏమీ తెలియకుండా డబ్బులు పెట్టి ట్రేడింగ్ చేసేసి ఈ ట్రేడింగ్ చేయకూడదు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బిగినర్స్ 2 years వరకు అసలు ట్రేడింగ్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్లో బాగా డబ్బు వస్తుంది, ట్రేడింగ్లో డబ్బులు రానే రావు. చాలామందికి ఎందుకంటే అవగాహన లేదు, భయపడిపోతూ ఉంటారు. టైం ఎక్కువ ఉండదు. బేసికల్ టైం ఎక్కువ లేకపోతే నీకు ఎలా వస్తుంది? కంపెనీ డబ్బులు నువ్వు ఇచ్చి గంటల్లో, అరగంటలు, నిమిషాల్లో డబ్బులు నీకు ఇవ్వలేడు కదా. కాబట్టి అలా డెలివరీ, క్యాష్ మార్కెట్ చెప్పాం కదా. T+2 ఈరోజు నువ్వు కొన్నావంటే బ్రోకింగ్ హౌస్ల్లో ఇవాళ 2 రోజులు ఉంటుంది. తర్వాత థర్డ్ డే కంతా నేషనల్ స్టాక్ NSDL దాంట్లో ఉంటాయి. నీకు సైట్ కూడా ఉంటుంది, మీకు యాప్ ఇస్తారు, దాంట్లో చూసుకుంటే కూడా అప్పుడు తరతరాలుగా నీ 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 నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, నీ వారసులకు కూడా ఆ షేర్లు అలా ఉంటాయి. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. భూమి అట్లా అమ్మలేదు. బంగారు రిస్క్స్ ఉంటాయి. ఇది మొబైల్ యాప్లోనే పర్చేజ్ చేయొచ్చు, దాచుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ఈజీ లిక్విడ్, చాలా లిక్విడిటీ ఈజీ. ఉన్న ప్రాబ్లం అంతా మార్కెట్ డౌన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మార్కెట్ పడుతున్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేయాలి, సంతోషపడాలి. అంటే బయ్యింగ్ ఆపర్చునిటీ. అది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అతనికే అలా అనిపిస్తుంది. ఒకేసారి కొనేసినందుకు భయపడతాడు. పడితే ఎందుకు భయపడాలి? ఒకేసారి కొన్నా కాబట్టి. కొనకూడదు. 100 షేర్లని 10 టైమ్స్గా కొనాలి. అది కూడా షేర్ ప్రైస్ పడుతున్నప్పుడు. మార్కెట్లో 10 times ఒకసారి పడదు కదా నీకు, జరగలేదు, ఇంతవరకు చరిత్ర జరగలేదు. అలా పెట్టు. 1000 రూపీస్ షేర్ ఉంది, అది కదా మంచి కంపెనీ. ఎప్పుడు కూడా ఇంతవరకు 500 రూపీస్ పడింది చరిత్ర లేదు. పడిందంటే అది మంచి కంపెనీ కాదు. దాన్ని Nifty 50లో తొలగించి పారేస్తారు. అంటే ఏదో రిమార్క్ ఉన్నప్పుడు చెప్పండి. Nifty టాప్ అనుకుని 1-2 ఏదో బ్యాడ్ న్యూస్, దాని గురించి మళ్ళీ బాగా పెర్ఫామ్ చేస్తాం, నేను యాడ్ చేస్తాను. 50 కంపెనీస్ అంత పవర్ఫుల్గా తయారు. నువ్వేమి శ్రమపడక్కర్లేదు. వాటిలో లేనట్టు కొనద్దు. బిగినర్స్ తర్వాత ఎంతనే పెడతారు. బిగినర్స్ అనేవాళ్ళు ఆ రెడీమేడ్ ఉంది కదా టైం టేబుల్ ప్రకారం దాన్ని తీసుకోవాలి. మళ్ళీ దాంట్లో టాప్ 10, దాంట్లో కూడా టాప్ 10, వాటిల్లో కూడా నువ్వు టాప్ 10 జోలికి వెళ్ళాలి. దానికి వెళ్ళకూడదు. బిగినర్స్ కదా. 2 years అట్లీస్ట్ అలా మెయింటైన్ చేసి, ఈరోజు నేను చెప్పినట్టు రికార్డ్ మెయింటైన్ చేస్తే 15 daysకో వన్స్, 1 week వన్స్ కరెంట్ మార్కెట్ రాస్తూ ఉంటే చాలు. ఇంకేం నీకు మంచి నాలెడ్జ్ వచ్చేస్తుంది. నువ్వు ఇంకొకరు చెప్పగలవు. అదేవిధంగా ఏదైనా 5% 10% పడిందంటే దాని గురించి కనుక్కో. పేపర్ చదువు, ఎవరిని అడుగో. లేదంటే మొత్తం ఎందుకు ఏం జరుగుతూ ఉంది అప్రమత్తం అయ్యి అవసరం దాని నుంచి ఎగ్జిట్ అయిపోవడమే. మిగిలిన ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, లేదంటే ఇంకో కొత్త కంపెనీని మనం యాడ్ చేసుకోవడం. కాబట్టి బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు గుడ్ కంపెనీని బై చేయడం స్టార్ట్ చేయాలి. మొత్తం బై చేసేయకూడదు. 1000 రూపీస్ షేరు నీకు 600కు 700 వస్తుంది ఒక టైంలో. అక్కడ ఇన్వెస్ట్ అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ రావాలి, క్రమానుగుణంగా రావాలి. 10% నీ మనీలో 10% ఎవ్రీ మంత్ అలా చేసుకుంటూ దాన్ని అక్వైర్ చేసుకోవాలి. పెట్టుకొని అన్నీ మంచి ప్రైస్ మీద ఎప్పుడూ అమ్ముకోవాలి. ఈరోజు ఈ నెల కాదు. అలా ట్రేడర్స్ అనేవాళ్ళు ఏం చేయాలి? 10 times కొంటుకుంటా కదా, ఒక 5% ప్రాఫిట్ ఇస్తే అమ్ముకుంటూ వెళ్ళాలి. మళ్ళీ కొనుక్కుంటూ పోవాలి. ఆ ప్రాఫిట్ జమ అవుతూ ఉంటుంది. ఎక్కడ కొన్నా అక్కడ చేసుకుంటూ పోవాలి. వాళ్ళకి ట్రేడర్స్ కూడా డెలివరీ ట్రేడర్స్. ఏంటి డెలివరీ, క్యాష్ మార్కెట్. అప్పు తీసుకోకూడదు. బ్రోకింగ్ సంస్థల దగ్గర ఆన్లైన్లో అప్పు తీసుకో. ఆ రోజే నువ్వు అంత ఎక్స్పర్ట్ కావు. కాబట్టి దీంట్లో లాస్ అనేది లేదు. డెలివరీ ట్రేడ్ చేసుకొని నీకు ఎక్కడ సైకిల్ సిస్టమ్ ఎక్కడ తయారవుతుంది. 1000 రూపీస్లో కొంటావు, 950లో కొంటావు, 900లో కొంటావు, 850లో కొంటావు, 800లో కొంటావు. అలా కొనుక్కుంటున్నప్పుడు
ఒక్కొక్క ట్రేడ్కి ఒక 50 రూపాయలు ఆదాయం వస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసి అమ్ముకోవడం, మళ్ళా రీప్లేస్ చేసుకోవడం, అమ్ముకోవడం, రీప్లేస్ చేసుకోవడం. ఇప్పుడు 800 వరకు వచ్చింది, ఇప్పుడు 850లో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఆ 50 రూపీస్ క్యాష్ చేసుకోవచ్చు. మళ్ళీ 800కి వస్తే మనం 750 కూడా రావచ్చు, మళ్ళీ కొనుక్కోవడం అంతే. అలాగా ఇండివిజువల్ ట్రేడ్ నోట్ చేసుకోవాలి. యావరేజ్ అది సిస్టమ్ యావరేజ్ చేస్తుంది. ఇండివిజువల్ ట్రేడ్ చేసుకొని డెలివరీ ట్రేడర్గా కూడా చేసుకొని మంత్లీ ఇన్కమ్, క్వార్టర్లీ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఇదే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమేటిక్ అసలు ఒక వ్యాపారం లాగా చేసే స్టాక్ మార్కెట్లో ఇంకొకటి ఏం చేయలేరు మీరు. ఏ ఉద్యోగాలు అక్కర్లా, ఏం అక్కర్లా, వ్యాపారం లాగా. ఏదన్నా ఒక వ్యాపారం చేయాలంటే ఈ రోజుల్లో ఏం చేయాలో డీలర్షిప్ తీసుకోవాలి, ఫ్రాంచైజీ తీసుకోవాలి. చెప్పండి. కాబట్టి కారు షోరూమ్ పెట్టాలన్నా, 2 వీలర్ షోరూమ్ పెట్టాలన్నా, ఒక మంచి ప్రొవిజన్ స్టోర్ పెట్టాలన్నా, ఇంకేదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా ఎలా ఉంటే ల్యాక్స్ అవుతుంది. చెప్పండి. వాటి లైసెన్సులు, వాటి నీకు తెలియాలి, వాళ్ళ ఎంప్లాయీస్ని జాయిన్ చేసుకోవాలి, రెంటల్కి అడ్వాన్సులు, భారీగా ఏసీలు, ఇంటీరియర్ డెకరేషన్లు, ఇవంతా హౌ మచ్ మనీ. బిని జరగకపోతే ఇవన్నీ తిరిగి వెనక్కరావు. ఆ టైప్లో నువ్వు స్టాక్ మార్కెట్ డబ్బులు పెట్టి ఈ క్యాష్ సిస్టమాటిక్మెంట్ చేసుకుంటే నువ్వు ఎవరితో పని లేకుండా, ఏ ఎంప్లాయీతో, ఏ అడ్వాన్స్, ఏ ఇంటీరియర్ డెకరేషన్, ఏ లైసెన్సులు, ఏ జిఎస్టీలు, సేల్స్ ట్యాక్స్లు, ఇన్కమ్ ట్యాక్స్లు ఇవేమి లేకుండా, చెప్పండి, ఏ పండగలకి పబ్బాలకి వచ్చి పడి మన పైన డిమాండ్ చేసి, చెప్పండి, ఇవన్నీ వసూలు రాజ్యాలు రాకుండా కూర్చొని స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించుకోవచ్చు. అలా కాకుండా కొంత పెట్టి ఏదో పెట్టి ఇంత చేయొచ్చా అది చేయొచ్చా కాదు, వ్యాపారం లాగా చేయాలి. ఒక డీలర్షిప్ తీసుకుంటే ఎంత డబ్బు అవుతుంది అది గ్యారెంటీ లేదు, పక్కా గ్యారెంటీ, మన చేతుల్లో పని. దీనికి ఏమి తెలియనక్కర్లా. అంకెలు అంతే. 1000 రూపాయలు ఉంది, 950కి వచ్చిందా, 900కి వచ్చిందా, 800కి వచ్చిందా, ఎందుకు వస్తుందో నీకు అనవసరం. ఎందుకు పెరిగింది అన్నది చేసుకోండి. సిస్టమేటిక్. డౌన్ అవుతూ ఉంటే కొనడం, అప్ అవుతూ ఉంటే అమ్మడం. అది డౌను అప్పు రెండు అవుతూ ఉంటాయి. ఓన్లీ అప్ అవుతా పోదు, ఓన్లీ డౌన్ అవుతా కూడా పోదు, రెండు కొంతకాలం. 1000 రూపీస్ షేరు వేగంగా 500కి వచ్చేది, 1 మంత్లో అస్సలు రాదు. ఇంపాసిబుల్ అంటే దాని అర్థం ఏంటంటే అది 1 మంత్లో వచ్చేసేది, 500కి వచ్చేది. అలా వచ్చిందంటే ఆ కంపెనీ నిఫ్టీ 50లో ఉండదు. అంటే ఏదో ఒక బ్యాడ్ న్యూస్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేకపోవడం, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బాగాలేకపోవడం, అప్పుడే అది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఎవరిని కంపెనీలు ఎక్కువ మంది ఉండరు. అంతవరకు వెయిట్ చేయకూడదు. 50% పడింది, అంతవరకు నువ్వు వెయిట్ చేయకూడదు. ఏం చెప్పాను? 10 నుంచి 20% వరకు అబ్జర్వ్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి. ఆ కంపెనీలో నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. అది ఫార్ములా. అంటే వాళ్ళు ఇంకా రన్ కూడా చేయలేరు, కొంత 10% మనం రికవరీ చేయలేట్లని అనమాట. అలాగా చేసుకోవాలి. అలాగే అదాని పోర్ట్స్ ఈ మధ్య భారీగా పడిపోయింది, మళ్ళీ అంతే భారీగా రికవర్ అయిపోయింది. అది అంటే పెర్ఫార్మెన్స్ ఉంది, అంటే కెపాసిటీ ఉంది, ఇమ్యూనిటీ పవర్ ఉందంట కదా మన కరోనాకి, ఆ టైప్లో ఉంది. అది అలాగా అప్పుడు వెరీ గుడ్. ఏదో ఒక చిన్న న్యూస్ ఆధారంగా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది కాబట్టి అలా పైకి రంగగా పెరిగిపోవాలి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ లేకపోతే, ఫండమెంటల్ స్ట్రాంగ్ మీన్స్ ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుండడం, కంపెనీ మేనేజ్మెంట్ బాగుండడం, అలా రెస్పాన్సిబుల్గా షేర్ హోల్డర్కి మంచి ప్రాఫిట్స్ ఇవ్వడం, అభిమానం చూరగొనడం. పెట్టుబడి పెట్టేవాడికి ఆదాయం ఇస్తామంటే ఆ కంపెనీ వదిలిపెట్టరు. సింపుల్. అంతే, ఇంకేం లేదు, ఫార్ములా ఏం లేదు. నువ్వు నార్మల్ ఆదాయం ఇచ్చినా నష్టపోనీకున్నా ఉంటారు వాళ్ళు. ఆదాయం సంగతి నష్టపోతా వస్తే నీకు పెడతా కూర్చుంటారా? వేరే వాళ్ళు నేను చూసి వస్తారా? పెర్ఫార్మెన్స్ బాగుంటే, రిజల్ట్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే ఆదరణ నీకు, కస్టమర్స్ ఆదరణ ఎంత బాగుంటే అంత బ్రహ్మాండంగా నీకు రన్ అవుతుంది. కాబట్టి కస్టమర్ ఆదరణ బాగుండాలంటే ఏం చేయాలి? వాళ్ళకి లాభాలు పంచిపెడుతుండాలి. వాళ్ళ లాభాలు పంచిపెట్టాలంటే ఏం చేయాలి? నీ దగ్గర పనిచేసే బాగా వర్క్ చేయాలి. మనం బాగా వర్క్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు వాళ్ళకి శాలరీస్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ, వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ బాగా ఇస్తే బాగా పనిచేస్తారు. అవేమి ఇవ్వకుండా బాగా పనిచేయరు. ప్లస్ స్కిల్స్ ఉండేవాళ్ళని తయారు చేసుకోవాలి, డిసిప్లిన్ ఉండేవాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, ట్రైనింగ్లు ఇవ్వాలి, వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు, సూపర్వైజ్ చేయాలి, మోటివేట్ చేయాలి, వాళ్ళ దగ్గర పని తీసుకోవాలి. ఒక కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగా రావాలంటే ఏం చేయాలి? వాళ్ళకి మంచి స్కిల్ తీసుకోవాలి, డిసిప్లిన్ తీసుకొని ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని డెవలప్ చేస్తూ, చెప్పండి, నువ్వు అందుబాటులో ఉంటే వాళ్ళతో మమేకమై పని చేయించుకోవాలి. అభిమానంతో వాళ్ళ దగ్గర రిజల్ట్ తీసుకోవాలి, అధికారంతో కాదు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి పని చేయాలి, నువ్వు వాళ్ళతో కలివిడిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ బాగోగుల్ని బాగా చూసుకోవాలి. వాళ్ళు తిన్నారా, వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారా, వాళ్ళ అవసరాలు ఏంటి,
చేస్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. పని చేసేసంటే చేశారు కాబట్టి వాళ్ళ శాలరీస్ బాగా ఇవ్వాలి, ఇన్సెంటివ్ బాగా ఇవ్వాలి, వాళ్ళ బాగోగులు బాగా చూసుకోవాలి. అలా చూసుకుంటూ ఉన్నప్పుడే మీ కంపెనీ అభివృద్ధి చెందుతుంది. అలా ఆటోమేటిక్గా షేర్ హోల్డర్ పెరుగుతూ ఉంటారు, మీ షేర్స్ కొంటారు. వాళ్ళు ఇన్వెస్టర్స్ కదా, నీకు డబ్బులు పెట్టుబడి పెడితే ఆ డబ్బులు నువ్వు క్షేమంగా ఇచ్చి బాగా ప్రాఫిట్ ఇస్తూ ఉంటే నీకు ఎంతో జర్నీ చేస్తూ ఉంటారు. లేదంటే అంటే చేయాలంటే నువ్వు రెస్పాన్స్గా వాళ్ళకి ఆదాయాలు లాభాలు అందివ్వాలి. డబ్బు పెట్టిన వ్యక్తి అది అందివ్వాలంటే మంచి మంచి ఆర్డర్స్ తీసుకొని మంచి మంచి విజన్తో కంపెనీని ముందుకు నడిపించాలి. కంపెనీ 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ కంపెనీ ప్రోడక్ట్ బాగుండాలి, ఆ కంపెనీ సేల్స్ బాగుండాలి, వర్క్ చేసే వాళ్ళు బాగుండాలి, విస్తరించాలి కంపెనీ, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, జనాలకు అవసరమైన వస్తువులు తయారు చేయాలి, జనాలకు అవసరమైనది వాళ్ళు అందివ్వాలి, క్వాలిటీగా ఇవ్వాలి, సరసమైన ధరలు, తక్కువ ధరలు వీలైనంత వరకు ఇవ్వాలి, లాభార్జన ఎక్కువ లేకుండా ఇవ్వాలి, క్వాలిటీగా ఇవ్వాలి, ఎక్కువ కాలం నీ వస్తువు నీ ప్రోడక్ట్ బాగుండేటట్టు ఉండాలి. మన్నిక, క్వాలిటీ, డ్యూరబిలిటీ, క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఉన్నప్పుడే అది ఎక్కువ కాలం కొనసాగుతుంది. లాభం తగ్గించుకొని క్వాలిటీ పెంచుకొని పనిచేసే వాళ్ళని బాగా చూసుకుంటూ గవర్నమెంట్ ట్యాక్సులు బాగా కడుతూ నిజాయితీగా బాగా చేసుకుంటే కంపెనీ అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి షేర్ అంటే కంపెనీకి నువ్వు పెట్టుబడి పెడుతున్నావు. అది 10 రూపాయలు కావచ్చు, 1000 కావచ్చు, 10 కోట్లు కావచ్చు, 10 లక్షల కోట్లు కావచ్చు. బెనిఫిట్ అసలు చిన్న షేర్ హోల్డర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అదే జీవితం, ఇదే జీవితం. వాడికి బాగా రూపాయలు ఇస్తే వాళ్ళు దాంట్లో ఎక్కువ మంది పెడతారు. వాళ్ళ ఇన్కమ్ పెరిగి వాళ్ళ పిల్లలు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ డబ్బులు అప్పుడు కూడా వాళ్ళు కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇందులో పెట్టుదాను అంటే పెడతారు. అంత నమ్మకం సంవత్సరాల తరబడి నువ్వు నమ్మకం కలిగించుకోవాలి. వాళ్ళ ఆదాయం నమ్మకం మాటలు చెప్తారు. అది నువ్వు డబ్బులు ఇచ్చి వాళ్ళ బెనిఫిట్స్ చూపిస్తూ ఉంటే నమ్మకం నువ్వు వద్దన్నా వస్తుంది. నువ్వు బెనిఫిట్స్ చూపించకుండా వాళ్ళకి పెద్ద ఉపయోగపడకుండా ఉంటే నీకు నమ్మకం రాదు. ఎక్కువ కాలం నిలవలేదు మార్కెట్లో, మళ్ళీ కొత్త ఎత్తుక్కోవాలి, రన్ చేయాలి. కాబట్టి కంపెనీలో పనిచేసే వాళ్ళని సీనియారిటీ ప్రకారం బాగా గౌరవించి వాళ్ళ బాగోగులు చూసుకొని బెనిఫిట్స్ బాగా ఇస్తూ స్కిల్స్ ఉన్న వాళ్ళని డెవలప్ చేస్తూ డిసిప్లిన్ వాళ్ళని డెవలప్ చేస్తూ ఉంటే కంపెనీ ఎప్పుడు బాగుంటుంది. ఏ కంపెనీ కావచ్చు, ఏ ప్రోడక్ట్ కావచ్చు. కాకపోతే అప్డేట్ ఉండాలి. ప్రోడక్ట్ అనేది జనాల అవసరాలు ఏమి మారుతున్నాయి చూసుకొని ముందుగానే నువ్వు ఆ మార్పును గ్రహించి అది వాళ్ళకి అందివ్వాలి. పాత పద్ధతులన్నీ పట్టుకుంటే కూర్చుంటే కాదు. మార్కెట్లో ఏం జరుగుతూ ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, ఆ ట్రెండ్ మనం ఫాలో అవుదామా, మనం క్రియేట్ చేద్దామా. ఏం చేసినా మార్కెట్లో మనం లీడర్గా ఉండాలి. మార్కెట్లో మనల్ని ఆదరించాలి, మన ప్రోడక్ట్ని ఆదరించాలంటే వాళ్ళ అవసరం తీర్చాలి. కాబట్టి డీమార్ట్ కంపెనీ ఎందుకు ఆదరిస్తున్నారు? అలాగా వాళ్ళు మంచి డిస్కౌంట్ ఇస్తున్నాడు, మంచి ప్యాకేజింగ్, మంచి క్వాలిటీ బాగా డిస్కౌంట్ ఇస్తున్నాడు. కాబట్టి ఉదయం వేసి అక్కడ క్యూ ఉంటుంది అక్కడ. దానికి కారణం అంటే అంతే వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ, సేల్స్ స్ట్రాటజీ. దానివల్ల జనాల్లో తక్కువ దొరుకుతుంది. ఏం క్వాలిటీ ఎందుకు ఇవ్వగలుగుతున్నారు తక్కువ ధర అంటే వాళ్ళు భారీ స్థాయిలో వాళ్ళు కొని వాల్యూమ్ క్యాష్ పెట్టుకొని తక్కువ ప్రైస్ వాళ్ళకి వస్తుంది. కాబట్టి వాళ్ళు మంచి ఇంత డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నారు. హోల్సేలర్స్ వాళ్ళు భారీ స్థాయిలో కొని రీటైల్గా ఇంత విధంగా పెట్టుకొని మార్కెట్లో ఎక్కడ ఏ సిటీలో ఆ సిటీలో ఎన్నో చేసుకుంటూ పోతున్నారు. స్టోర్స్ ఓపెన్ చేసుకుంటూ పోతున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ పోతున్నారు. దానికి కారణం తక్కువ ధరకి, ఎక్కువ వాల్యూమ్ సేల్స్ అయితే తక్కువ ధరకి ఇవ్వగలం, గిట్టుబాటు అవుతుంది. తక్కువ వాల్యూమ్ అయితే గిట్టుబాటు కాదు, లాస్ వస్తుంది. కాబట్టి భారీ స్థాయిలో కొంటారు కాబట్టి, క్యాష్ పెట్టి కొంటారు కాబట్టి ప్రోడక్ట్ కూడా చీప్గా దొరుకుతుంది వాళ్ళకి. దాన్ని ఇవ్వగలరు. అప్పు పెట్టుకొని క్యాష్ అండ్ క్యారెన్ లేకుండా చేస్తే ఆ రేట్లకి ఇవ్వలేరు. డిమార్ట్ కొన్ని వేల ఎకరాలు కొని వాళ్ళు కూడా ఓన్గా కల్టివేషన్ చేయించి ఇంకా చీప్గా వచ్చేటట్టు చేసుకొని వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు, లాభాలు పండించగలుగుతున్నారు. అంటే వ్యవసాయం కూడా కార్పొరేట్ వ్యవసాయం చేయగలగాలి. చెప్పండి, నిత్యావసర వస్తువులు కూడా కార్పొరేట్ లాగా చేయగలరు. లేదా క్యాష్ పెట్టి బల్క్గా భారీగా కొనేయాలి.
డిమాండ్ సప్లై అని తెలుసుకుంటే దాన్ని బట్టి రేట్లు నిర్ణయిస్తారు. డిమాండ్ సప్లై, డిమాండ్ ఉల్లిపాయలు 100 రూపీస్ అయిపోయింది, అది వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు 40 రూపీస్కి అక్వైర్ చేస్తారు, ఇక్కడ 8 రూపీస్కి ఇస్తారు. మార్కెట్లో 100 రూపీస్ ఉంటుంది, నీకు అంతా డీమార్ట్కి పోదామని వెళ్తారు. చెప్పండి, డీమార్ట్ కూరగాయల వ్యాపారం అనేది పెద్దగా అసలు లేదు. ఇవి మిగులని చెప్తాను, నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఉల్లిపాయలు, అదే కందిపప్పు ఉంది, ఇంకోటి ఉంది, అవన్నీ చేయగలుగుతున్నారు. రైస్ కానీ పండిస్తారు, భారీ స్థాయిలో పండిస్తారు, స్టోర్ చేసేస్తారు, ఇవ్వగలరు. వాళ్ళకి డబ్బులు కాదు, ఫుల్ మనీ తెచ్చుకుంటారు. కార్పొరేట్ స్టైల్, భారీ స్థాయిలో వాల్యూమ్ ఎక్కువ అయితేనే మీకు ఇవ్వగలవు, వాల్యూ తగ్గించగలవు. ఎంత ఎక్కువ కొంటే అంత తక్కువ ప్రైస్కి వస్తుంది. ఒక రోజులో అలాగ అమ్మేస్తారు. మీ స్టోర్లు సంవత్సరాల తప్పుడు అమ్మాలంటే వడ్డీలకి వెళ్ళిపోతుంది, ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతాయి మనీ. కాబట్టి వాళ్ళు కొన్న ఫాస్ట్గానే క్యాష్ అవుతుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ క్యాష్ మార్కెట్ చేయగలుగుతారు. వాళ్ళు మనీ పెట్టి కొన్న వెంటనే మ్యాక్సిమం 1 or 2 డేస్లో టోటల్ సేల్ చేస్తారు, అంత స్థాయిలో. కాబట్టి భారీ బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళకి. ప్రోడక్ట్ ఎంత వేగంగా సేల్ అయితే, ఇంటర్నెట్ ఎంత వేగంగా కావాలో నీ సేల్ అంత వేగంగా సేల్ అయితే నీ ఆదాయం అంత బాగుంటుంది. లేదంటే ప్రాఫిట్స్ అన్నీ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతాయి, లాస్ వస్తుంది. కాబట్టి ఆ పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు ఆ టైప్లో వర్క్ చేయాలంటే అవన్నీ చేస్తే చాలా బాగా నీకు మార్కెట్లో. కాబట్టి స్టాక్ మార్కెట్లో క్షుణ్ణంగా అవగాహన కలిగి, నమ్మకంతో, విశ్వాసంతో, సంకల్పంతో నష్టపోవడానికి మార్కెట్కి రాకూడదు. బెనిఫిట్ సంపాదించాలంటే ఈ రూల్స్ ఏంటి, ఈ స్ట్రాటజీస్ ఏంటి అది మీద. కాబట్టి రూల్స్ ఏంటి, మంచి రంగాన్ని ఎంచుకొని పోర్ట్ఫోలియో నిర్మించుకోవాలి. స్ట్రాటజీ ఏంటి, నీ డబ్బుల్ని 10,000 5,000 ఒక్కొక్క షేర్లో పెట్టుకుంటూ పోవాలి. కరెంట్ మార్కెట్ రాసుకొని ఒక 10% తగ్గిన తర్వాత స్టార్ట్ చేయాలి, ఒక 5% తగ్గినా స్టార్ట్ చేయాలి. మొత్తం కొనేకూడదు, స్టార్ట్ చేయాలి. ఈ కరెంట్ మార్కెట్ రాసినప్పుడు తెలిసిపోతుంది ఎంత తగ్గిందనేది. అలా చేసుకోవాలి. ఇన్వెస్టర్ సేవింగ్స్, ల్యాండ్ కొనడం కంటే, గోల్డ్ కొనడం కంటే షేర్ మార్కెట్లో పెట్టడం, స్టాక్ మార్కెట్లో పెట్టడం ఎక్సలెంట్ అని వైజ్ చేశాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది. మౌస్ క్లిక్ కొడితే చేసుకోవచ్చు, లేదా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, మొబైల్ యాప్ ఉంటుంది. సంవత్సరాల తరబడి ఇన్వెస్ట్ చేయాలి, అలాగ ఉంచాలి. సేవింగ్స్ ఓవర్ నైట్ కాదు, మంత్స్ కాదు, ఇయర్స్. కాబట్టి 10 to 15 years నువ్వు దీన్ని ఉంచితే నీకు ఇంకేమీ చేయనక్కర్లేదు. దీని తర్వాత ఎన్నో ప్లేసెస్, ఎన్ని ప్లేస్ని కూడా చెప్పినాను, 100 ప్లేసెస్ కూడా స్టాక్ మార్కెట్ ఉండొచ్చు. అలా ఉంటాయి 10 to 15 years. మీరు ప్రీవియస్ హిస్టరీస్ ఇచ్చిన వెంచర్స్ అన్నీ తేండి, దాంట్లో మొత్తం మీకు తెలుస్తుంది. ఏ కంపెనీ, ఎన్ని కంపెనీలో ఎంతమంది కోట్లు సంపాదించుకున్న వాళ్ళ పేర్లు పేపర్లు వేయరు. మీకు భారీ నష్టాలు స్టాక్ మార్కెట్లో పడిపోతే వేస్తారు. బ్యాడ్ న్యూస్లు అంత హైలైట్ చేయకూడదు. బ్యాడ్ న్యూస్ని జనాలకి మీడియా అంత హైలైట్ చేస్తే మంచిది కాదు. వాళ్ళ ధైర్యం చెప్పాలి, మంచి సజెషన్స్ ఇవ్వాలి. వాళ్ళకి తెలియదు, మీడియాని ఎక్కువ ఫాలో అవుతారు, చెప్తే అప్పుడు మీడియా వాల్యూ పెరుగుతుంది. లేదంటే ఇన్వెస్టర్కి నాలెడ్జ్ ఇవ్వాలి. స్టాక్ మార్కెట్ మంచిది కాదు, పడిపోతుంది, అది కాదు కదా, రిస్క్ ఉంది, చెప్పలేము. ఎందుకు చెప్పలేము? విధానం, ఎగ్జామ్లో మార్కులు ఎన్ని వస్తాయి చెప్పలేమంటావేంటి? దానికంటే ఇది ఈజీ. ఎగ్జామ్ ఒకటి రాయాలి, నీ పక్కన కూర్చొని అందరినీ రాయడానికి లేదు. ఇక్కడ అందరిని అడగచ్చు, ఏం చేస్తున్నా చూడవచ్చు, తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చు. పేపర్ మార్కెటింగ్, పేపర్ మీద చేయి ట్రేడింగ్, డబ్బు పెట్టకు, రాసుకో, పెట్టినట్టు అనుకొని రాసుకో. ఎక్స్ అనుకో, వై అనుకుని మ్యాథమెటిక్స్ చేయలే మనం. నేను అనుకోనంటే మ్యాథమెటిక్స్ ఉండదు. ఇక్కడ కూడా అలాగే చేయి. ఒక 10 లక్షలు పెట్టాను అనుకొని చెయ్యి, పెట్టలేదు అనుకోవద్దు, పెట్టానుకొని పేపర్ మీద రాసుకో, చెయ్యి, నీకు అర్థమవుతుంది. 1 month చెయ్యి పేపర్ ట్రేడింగ్. పెట్టినాను అనుకొని 10 లక్షలు పెట్టావు, ఏంటి తీసుకొని చెయ్యి, అప్పుడు నీకు అర్థమవుతుంది. కాబట్టి మార్కెట్ని పరిశీలించాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ CMPని రాసుకుంటూ ఉండాలి. పడిపోయింది మార్కెట్, ఎందుకు పడింది కారణాలు కనుక్కుంటే పేపర్లోనూ మనకి దాని గురించి యూట్యూబ్లో న్యూస్ వస్తుంది, స్టడీ చేసుకో. మార్కెట్ జరుగుతున్నప్పుడు, జరిగిపోయినాక 1 or 2 డేస్లో అప్పుడు దాన్ని ఏంటి, ఆర్డర్స్ ఏమైనా తగ్గాయా, అప్పులు ఏమైనా పెరిగాయా. ఇంకో డెప్ట్ ఫ్రీ కంపెనీ అంటారు. అప్పులు ఎంత ఉన్నాయి కంపెనీకి, ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు తెచ్చే మార్గాలు, ఆర్డర్స్ ఉన్నాయా, అట్లా ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారా, తగ్గిపోతా ఉంది, తీసేస్తూ పోతున్నారా, ఈజీగా తెలిసిపోతుంది. కంపెనీ గురించి తెలుసుకోవడం చాలా ఈజీనే ఇప్పుడున్న టెక్నాలజీతో.
ఇంతకుముందు తెలిసేది కాదు. కాబట్టి బ్లైండ్ కూడా కొనమని చెప్పి కొనేయడం, అది 4 టైమ్స్ పెరిగిందంటే నువ్వు కొన్నప్పుడు తగ్గడం మొదలెడతారు. చెప్పండి, పెరగబోయే ముందు నువ్వు పెరుగుతుందని ఊసి కొనాలి, కానీ పెరిగిపోయినాక ఇంకా పెరుగుతుందని కొనడం అత్యాశ. బంగారు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి అలా కాకుండా ఒక పద్ధతిగా క్రమానుగుణంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ మంచి మంచి ఆర్డర్స్ ఏంటి, న్యూస్ ఏమున్నాయి, ఒక కంపెనీ ఎందుకు పెరుగుతూ ఉంది, ఒక కంపెనీ ఫ్యూచర్స్ ఏంటి, వాళ్ళ వెబ్సైట్లో ఏముంది మొత్తం చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే నువ్వే అందరూ చెప్పచ్చు. ఇంకోరు నీకు చెప్తే నువ్వు వినేది అవసరం లేదు. అప్పుడు కూడా నీకు డౌట్ ఉంటుంది. నేను చెప్పింది ఒక కంపెనీ పెట్టినప్పుడు ఎప్పుడు పెట్టాడు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంత క్యాపిటలేషన్ పెట్టాడు, ఇప్పుడు ఎంత ఉంది, ఈ మధ్యకాలంలో ఏం జరుగుతూ ఉంది, మొత్తం హిస్టరీ తీస్తే నీకు మొత్తం అందులో ఉంటుంది. కాబట్టి దాని ప్రకారమే మీరు దీన్ని ఫాలో కావాలి. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది డబ్బు సంపాదించడం వస్తారు, ప్రాఫిట్స్ కోసం వస్తారు, ప్రాఫిట్సే వస్తాయి, నష్టాలు రావు. నష్టాలు వచ్చింది నీ విధానం బాగాలేదు, నువ్వు ట్రేడర్గా మారడం, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవడం, ఏదంటే అది కొనేయడం, ఏదంటే అమ్మేయడం, తొందరపడిపోవడం, గంటల్లో వచ్చేవి. సంవత్సరాల తరబడి పెట్టుకునే వాళ్ళకే బెనిఫిట్. ఇంట్లో బాగా సంపాదించేది ఎక్కువ టైం పెట్టిన వ్యక్తే. ఆ డబ్బుల్ని ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. తక్కువ కాలం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏం రావు. తక్కువ కాలం ఇప్పుడు 4 ఇయర్స్ ఇంజనీరింగ్ 4 మంత్స్ చేయలేరు కదా. అలాగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ సంవత్సరాలు పెడితే, ఎక్కువ సంవత్సరాలు పెట్టినప్పుడే నీ ల్యాండ్ కూడా సరే ఎక్కువ సంవత్సరాలు ఉంచినప్పుడే నీకు ప్రాఫిట్స్ బాగుంటాయి. కొనేసి 4 నెలలు అమ్మేద్దాం, ఆదాయం కొట్టేద్దాం అంటే కాదు కదా. ఇంకా నువ్వు పెట్టిన పెట్టుబడి ఇంకా తగ్గచ్చు కదా మార్కెట్లో. ఎందుకంటే కంపెనీ అమ్మగలదు, నువ్వు అమ్ముకోవాలంటే సగం కడతారు దాన్ని. కంపెనీకి బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, నీకు సెటప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, గెటప్. నువ్వు వెళ్ళే వాడి దగ్గరికి. కాబట్టి వాళ్ళు చెప్పింది వినాలి, కొంటారు. అదే నీకు ప్రైవేట్గా అయితే చెప్పండి, బ్రోకర్స్ అంటారు. కాబట్టి ఒక ఆఫీస్ ఉన్నది, రోడ్డు మీద వీడిన వాళ్ళు నమ్మడు, వాళ్ళు నమ్మలేదు, తక్కువ జరుగుతాయి. కంపెనీ అంటే ఎక్కువ ఎన్నెన్న జరుగుతూ ఉంటాయి, కంపెనీలో ఎన్నెన్న జరుగుతాయి కంపెనీ. కాబట్టి మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీ హిస్టరీ చూసుకొని మనం క్రమానుగుణంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. కొనేకూడదు. అది ఎంత ప్రైస్కి వచ్చినా నువ్వు నీ దగ్గర డబ్బులు ఎడ్జలో డబ్బులు ఉండాలి. అందుకని కొనుక్కోవాలి. నువ్వు వేలు కొన్ని లక్షలు కొనలేవు. 10 షేర్లు 5 షేర్లు పెట్టుకోవాలి. పర్చేజింగ్ కెపాసిటీ ఎప్పుడైనా వస్తుంది, సెల్లింగ్ మిస్ అవుతుంది. కాబట్టి సెల్లింగ్ కూడా ఇంతకిస్తే అమ్మాలని డిసైడ్ అయ్యి దాన్ని మార్చకూడదు. మార్కెట్ ఓపెన్ కాకముందు నువ్వు డిసైడ్ చేసుకున్నాన్ని మార్కెట్ ఓపెన్ అయినా కూడా నువ్వు దాన్ని అమలు చేయాలి. చాలామంది చేయరు, మారిపోతూ ఉంటారు మార్కెట్కి అనుకూలంగా, వాళ్ళు ఎక్కువ నష్టపోతారు. ఈ రేట్ వచ్చి ఎగ్జిట్ ఇంకా పెరగాలని ఆశించకూడదు, తగ్గుతుంది ఇంకా తగ్గాలని ఆశించకూడదు. ఎక్కడో చోట మొదలెట్టమన్నా ఒక 10 స్టెప్స్, అప్పుడు యావరేజ్ చేసుకొని ప్రైస్ చూసుకుంటే నీకు ఎప్పుడు కూడా బెనిఫిట్ ఉంటుంది. నీకు ఎప్పుడు నష్టం రాదు. అది 100 షేర్స్ ఒకేసారి కొన్ని 1,00,000 రూపాయలు ఒకేసారి పెట్టుబడి వేస్తే నీకు నష్టాలు వస్తాయి. నష్టం కూడా, అది కూడా ఏంటి, నువ్వు ఎగ్జిట్ అయితే నష్టం అనేది ఎప్పుడు వస్తుంది, నువ్వు టోటల్గా ఆ షేర్లోంచి బయట వచ్చినప్పుడు నష్టం అనేది కనబడుతుంది. అంతవరకు పెరుగుతూ ఉంటుంది, పెరిగే సోర్సులు ఎక్కువ ఉంటాయి. ఎంత టైం పెడితే అంత పెరుగుతూ ఉంటుంది. నష్టం టైం ఇచ్చేయాలి, మార్కెటింగ్ నువ్వు టైం ఎక్కువ ఇచ్చేయాలి. తక్కువగా రావచ్చు, మిడిల్గా రావచ్చు, కానీ ఎక్కువ టైంలో డెఫినెట్గా వచ్చి తీరుతారు. ఎక్కువ టైం ఇస్తే మార్కెట్కి నువ్వు నీ డబ్బులు పెట్టుబడి పెట్టి వాళ్ళని వదిలేయాలి. అప్పుడు నీకు ఆదాయాలు మాస్తారు వాళ్ళు. ఎక్కువ టైం ఇస్తే డివిడెండ్స్ ఇస్తూ ఉంటారు. ఎవ్రీ 2 ఇయర్స్ లేదా ఎవ్రీ 3 ఇయర్స్ వస్తూ ఉంటుంది. అవన్నీ నీకు నీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటాయి, డిజిటల్ ఫామ్లో ఉంటాయి. కాబట్టి డిజిటల్ ఫామ్లో ఉన్నప్పుడు నీకు సేఫ్టీ ఎవరు తీసుకోరు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అదే గోల్డ్ అనుకున్న లాకర్లు ఇంట్లో పెట్టుకోవాలి, దొంగలు లేకపోతే డబ్బులు తీసుకున్నా పెట్టుకుంటారు. అంత సేఫ్టీ. ఇంకా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మార్కెట్లు ఎప్పుడు అప్ అవుతాయి. మార్కెట్లు ఓవరాల్గా ఎప్పుడు అప్వర్డ్సే. ఎంతకాలం హిస్టరీ తీసుకుంటే తీసుకోండి, మీకు ఎంతకాలం హిస్టరీ తీసుకున్నా మార్కెట్స్ ఓవరాల్గా ఎప్పుడు కూడా అప్వర్డ్సే ఉన్నాయి, ఎప్పుడు కూడా అప్వర్డ్సే ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి మనం నిర్ణయించుకొని బిలీఫ్తో, సంకల్పంతో, కాన్ఫిడెన్స్తో ఇదంతా టెంప్ట్ కాకుండా మా ఎత్తున అడ్డగోలకు కొనేయకుండా నువ్వు పేపర్ మీద రాసుకొని దాన్ని అలాగే ఇంప్లిమెంట్ చేయాలి. ప్లానింగ్ ప్రకారం మార్చకూడదు. సెల్లింగ్లో మార్చుకోవచ్చు, కానీ బయ్యింగ్లో మాత్రం అస్సలు డీవియేషన్ కాకూడదు. సెల్లింగ్లో అనుకోండి ₹2 ఆదాయం కూడా అమ్మేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తే కొనుక్కోవచ్చు. ఇంకా ₹10 తక్కువలో కొనుక్కోవచ్చు, అప్పుడు ₹12 ఆదాయం కింద అవుతుంది.
రీప్లేస్ అయిపోయింది కదా. మార్కెట్లో 100 రూపాయల షేర్ ఉంది, 102 రూపీస్కి అమ్మ, 2 రూపీస్ ప్రాఫిట్ నీకు. మళ్ళీ 90కి వచ్చినప్పుడు కొన్నావు అనుకో, ఏమవుతుంది, నీ షేర్లు నీకుండా నువ్వు 12 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది ఈరోజు. అట్లాగా. కాబట్టి మార్కెట్లో బ్యాడ్ న్యూస్లు వస్తూ ఉంటాయి. ఏ యుద్ధం జరిగినా ఇక్కడ ఎందుకు అర్థం కాదు, అందరూ అమ్మేస్తుంటారు, వేలం వెరిగి అమ్మేస్తుంటారు. చదువుకున్నాడు నాలెడ్జ్ సమస్యలు, అందరికీ భయం. ఏం భయం తెలియదు. లాంగ్ టర్మ్ అవన్నీ పట్టించుకోడిపోతూ ఉంటాడు. షార్ట్ టర్మ్ వాడు అందరికి ఇంజెక్ట్ చేస్తారు, లాంగ్ టర్మ్ కూడా భయపడతాడు. కాబట్టి భయపడేది షార్ట్ టర్మ్ వాళ్ళు, డే ట్రేడర్స్. మిగిలిన వాళ్ళకి ఇన్వెస్టర్స్కి ఏ భయం లేదు. కాబట్టి మీరు ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అయితే భయపడండి. ఏం జరుగుతుంది తెలియదు, గంటల్లో ఏమైపోతుంది తెలియదు. అవి చేయకూడదు. అవి ఎప్పుడూ లాభాలు సంపాదించి పెట్టేది గాలిలో దీపం పెట్టినట్టే. కాబట్టి ట్రేడర్స్ మార్కెట్కి ఇన్వెస్టర్ మార్కెట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ట్రేడర్ థింక్ చేయనట్టు ఇన్వెస్టర్ కాదు. ఇన్వెస్టర్ ఓన్ మనీతో ఇన్వెస్ట్ చేస్తారు, ట్రేడర్ అప్పు తీసుకొని చేస్తారు. ఇన్వెస్టర్ ఎంత టైం ఉండగలడు ప్రాఫిట్ కోసం. ట్రేడర్ ఈరోజే వచ్చేయాలి, గంటల్లో వచ్చేయాలి, రోజుగా మధ్యాహ్నం వచ్చేయాలి, 2 o'clock లోపల క్లోజ్ చేసేయాలి. లేకుంటే నీ డబ్బులు ఎక్కువ పోతాయి. ఎందుకంటే నీ తక్కువ డబ్బులు వాళ్ళు ఎక్కువ డబ్బులు కావాలి. కాబట్టి హౌస్ కూడా సరే, ఎక్కువ డబ్బులు నువ్వు కట్టాను, 50% డబ్బు 50 లోన్ తీసుకుంటే ఈజీ కట్టేస్తావు. నువ్వు 10% పెట్టి 90 తీసుకున్నావు అనుకో, నువ్వు కట్టలేకపోయావు అనుకో, నువ్వు అవతలకి వెళ్ళాలి. అదే 50% మనీ తీసుకుంటే కొంతవరకు కడతావు, అది 60 అవుతుంది, ఇంక 40% ఉంటుంది. ఎలాగైనా నువ్వు కంప్లీట్ చేయగలవు, నీ భారం తగ్గుతుంది, బరువు ఎక్కువ ఉండదు. ఇది 90% కట్టిన 10, ఇంకపోతే ఫోన్లో 10 కదా వదిలేస్తాను. సిచ్యుయేషన్స్ బాగాలేవు కాబట్టి కంపెనీస్ అన్నీ కూడా చెప్పండి, చాలా కంపెనీస్ ఓపెన్ కాలా కాబట్టి ఆర్థిక మాంద్యం కావచ్చు, రేపున కరోనా కావచ్చు, దీనివల్ల మార్కెట్లో మనీ ఫ్లో ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు మొదలవుతుంది. కాబట్టి సినిమా హాల్ లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి ఇవన్నీ బెరీ చేసుకోవాలి. అలాంటివి స్టాక్ మార్కెట్కి ఏ ఇబ్బంది ఉండదు బయట. ఎందుకంటే చెప్పినాక తడిసిపోదు, కాలిపోదు, చెదబట్టదు, సేఫ్టీ. ఆ రూపంలో అక్కడ రూపమే ఉండదు. అంకెలు తప్పితే నీ వెబ్సైట్లో, నీ యాప్లో ఎన్ని షేర్స్ ఉన్నాయో కనబడుతుంది తప్పితే. చెప్పండి, ఫిజికల్ అలా కాదు కదా, ఇది డిజిటల్ ఫామ్లో కనపడుతుంది, ఎలక్ట్రానిక్ ఫామ్. ఎనీ టైం సెల్ చేసుకోవచ్చు, ఎనీ టైం మార్కెట్ ఓపెన్ అయ్యింది. కాబట్టి మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు, కాల్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంత గొప్ప విధంగా, ఇంత సేఫ్గా, ఇంత అనుకూలంగా, ఏమీ తెలియనోడు కూడా చేసే విధంగా ఉన్నాయి. అదే వ్యాపారం చేయాలంటే నువ్వు ఎక్స్పర్టైజ్ కావాలి, నీకు స్కిల్స్ ఉండాలి, నువ్వు టైం ఫుల్గా పెట్టాలి. నీ ఆ టైం నీ శాలరీ లెక్కేస్తే లాస్. ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళు సరిగ్గా పనిచేయాలి, అసలు రారు సరిగా. ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు పడిపోతే తెలియదు. అడ్వాన్సులు భారీగా ఇవ్వాలి, కరెంట్ ఛార్జీలు కట్టాలి, ఎప్పుడు ఎవడు వస్తారో తెలియదు. ఏ దంద అడగడానికి వస్తుంది ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడు ఆ ఏరియాలో నీ బిజినెస్ చేయకుండా ఇబ్బంది పెడతాడు, నీ హోర్డింగ్స్ అన్ని పగలగొడేస్తూ ఉంటాడు. అట్లా ప్రతి ఒక్కడికి భయపడాలి. ప్రతి ఒక్కడికి నువ్వు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నావు. నీకు ఇచ్చిపెట్టి నువ్వు ఇచ్చినప్పుడు కూడా నేను అలా అడగడేమో, అలా అడతా వచ్చేవాడు. డిమాండ్ చేస్తారు, బెదిరిస్తారు, వ్యాపారాలు చేయనివ్వరు. నీ బాధలు వాడికి అనవసరం. చూస్తే బ్రహ్మాండం కనపడుతుంది షాపులో, ఇచ్చేవాళ్ళు డబ్బు అంతే. కాబట్టి అందుకే వ్యాపారాలు చేయలేదు. మార్కెట్లో సేల్స్ జరగవు, కాంపిటీషన్ ఎక్కువ, కిరాణా కొట్లు లేవు, అవి రన్ కాలేవు. ఎందుకంటే కార్పొరేట్ వచ్చేసింది. అన్నీ ఇంక రాబోయే రోజుల్లో అంతా కార్పొరేట్, డిజిటల్ రోబోలు వస్తారు. చెప్పినాక డ్రైవర్లెస్ కార్స్. కాబట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు, సెటైర్లు అది సరిగా పనిచేయరు. దానివల్ల ఏమవుతుంది, కంపెనీస్ బాగా డెవలప్ అవ్వవు. కంపెనీ బాగా డెవలప్ కావాలంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు, పని చేసేవాళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు వెళ్ళకూడదు. అలా చూసుకొని వచ్చి జాయిన్ అవ్వాలి. ఈజీ టు జాయిన్, ఈజీ టు ఎగ్జిట్ ఉండకూడదు. అలా ఉంటే కెరీర్ బాగుండదు, మీకు కంపెనీలు బాగుండవు. కంపెనీలు మంచివి. కంపెనీలు బాగుండాలంటే ఎంప్లాయీస్ సరిగ్గా పనిచేయదు. కంపెనీలు ఏం చేయగలరు? ఎంప్లాయీస్ గొంతెం కోరికలు పెట్టుకొని వాళ్ళని కామెంట్ చేసుకుంటూ కాదు కదా. చెప్పండి, నీ ఓన్ కంపెనీ కంటే ఎక్కువ పని చేసుకుంటే నువ్వు ఉంటావు. అలా ఉండాలంటే నీ మైండ్ సెట్ బాగుండాలి. నీ మైండ్ సెట్ బాగుండాలంటే ఏం చేయాలి? నువ్వు లాంగ్ రన్ ఉండాలి, ఎక్కువ కాలం కంపెనీలో పనిచేయాలి. రిటైర్డ్ అయ్యే వరకు ఇక్కడే పనిచేయాలని డిసైడ్ రావాలి. రిటైర్డ్ అయ్యే వరకు కూడా ఇక్కడే పనిచేస్తాను అని డిసైడ్ రావాలి. ఎన్నిసార్లు తిరుగుతాం, సరదా కాదు కదా.
ఏదో ఊహించుకుంటాం కాదు కదా, అవి ఎక్కువ రోజులు ఉంచరు మనం. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఫర్ ఎవర్, రియల్ ఎస్టేట్లో ఫర్ ఎవర్. ఎలాంటి సిచ్యువేషన్ చూస్తే కదా, సినిమాలు ఇది కూడా మూసేస్తున్నారు, కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు రన్ అవుతున్నాయి, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, ఎప్పుడు ఆగలేదు రిజిస్ట్రేషన్స్. కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఈ ప్రొఫెషన్ ఉందని అర్థం కదా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కస్టమర్ రాను కూడా రాదు. అది ఎందుకంటే మొత్తం వెరిఫై, ఎల్పిఎంఆర్ చూసుకుంటాడు, అదే వచ్చి వడా సైట్లోకి వెళ్ళి చూసుకుంటాడు, మన కంపెనీ చూసుకుంటాడు, ఈ మ్యాచ్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ పెడితే డబ్బులు వచ్చాయి, క్యాష్ అండ్ క్యారీ అని. చెక్స్ ఇస్తే చెక్స్ నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇంకా పక్క ఎక్కడే పోదు. చెప్పండి, చెక్ బౌన్స్ అంటే క్యాన్సిల్, ప్లాట్ క్యాన్సిల్ అయిపోతుంది అలాగా. కాబట్టి ఈ విధానాల్లో మీరు చేసుకొని ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్లో రోజు రోజుకి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ డైరీలో నోట్ చేసుకుంటూ ఒక మంచి పాయింట్ ఇవాళ తెలుసుకున్నాను. ఒక్క మంచి విషయం రిలేషన్ ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఆ షేర్స్ ఎలా వస్తాయి, దాని డ్యూరేషన్ ఏంటి, అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ పెద్దగా అవసరం లేదు. టాప్ 5-10 కంపెనీస్ నిఫ్టీ 50 చాలు. కాబట్టి నిఫ్టీ 50 కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేసుకుంటూ 10 to 15 years అట్లా వదిలేస్తే వాళ్ళు ఇచ్చే బోనస్ డివిడెండ్లు అన్నీ కలుపుకుంటే అవన్నీ హ్యూజ్ మనీ. మీరు రిటైర్డ్ అప్పుడు కావచ్చు, మీ అమ్మాయి పెళ్ళికి కావచ్చు, మీ అబ్బాయి మ్యారేజ్ కావచ్చు, చదువు కావచ్చు, అంత విధంగా ఇది ఫ్రూట్స్ ఎంజాయ్ చేయొచ్చు. సేవింగ్స్ కాబట్టి సరదాగా చేసుకుంటూ పోవాలి. ఈరోజు ఎవరెత్తుకున్నా 10,000 ఇన్వెస్ట్ చేస్తాను, నేను 20,000 ఇన్వెస్ట్ చేస్తాను అంటున్నారు. అది లాంగ్ టర్మ్, మధ్యలో అడగకూడదు ఆ మనీని. అలా 15 years తర్వాత చూసుకుంటే ఆ మనీ ఎంతో ఉంటుంది, ఎంతో కాంపౌండ్ అది ఇంట్రెస్ట్ లాగా అది కుములేటివ్ అయ్యి ఎన్నో షేర్స్ డెవలప్ అయ్యి అంత మనీ ఇస్తారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎక్కువ సమయం మీరు మీ డబ్బుని ఉంచాలి. షేర్ కొనేసి సాయం అప్పుడే అమ్మేస్తే కాదు, అలా చేసుకుంటూ పోతే ఉంటుంది. లేదంటే అక్వైరింగ్ వెరీ ఇంపార్టెంట్. ల్యాండ్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఒకరోజు అక్వైర్ కాదు, మధ్యలో కాంపాక్ట్ కావు, అలాగా షేర్స్ కూడా అక్వైర్ చేసుకోవడం కొద్దిగా తక్కువ ప్రైస్, తక్కువ ప్రైజ్లో ఇస్తుంది మార్కెట్ ఇస్తుంది. హ్యావ్ టు వెయిట్, పేషెన్స్ కావాలి. షేర్ మార్కెట్లో సంపాదించాలనుకున్నాడు టెంప్ట్ కాకూడదు. నెంబర్ 1 గోల్డ్లో టెంప్ట్ కాకూడదు. సెకండ్, నీ ఓన్ మనీని పెట్టుకోవాలి, క్యాష్ మార్కెట్ చేయాలి, అప్పులు చేయకూడదు. నీ ఓన్ మనీ సేవింగ్స్ ఉండాలి, అది కూడా దానికి అవసరం ఉండకూడదు. కాబట్టి ఒకసారి కొంటే 10 to 15 years తర్వాత అమ్మాలి అని డిసైడ్ అవ్వాలి. వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్, మిగిలిన వాళ్ళకి స్టాక్ మార్కెట్ రాకండి, మీరు చేసుకోండి. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎవరు రావాలంటే ఎక్కువ సంపాదించుకోవాలి అనేవాళ్ళు రావాలి. దానికి ఎక్కువ సమయం కూడా మనం పెట్టాలి. నువ్వు ఎక్కువ సంపాదించుకోవాలంటే ఎక్కువ టైం కూడా పెట్టాలి. నేను అలా నువ్వు చెప్పాలంటే నువ్వే చెప్పచ్చు, ఎక్స్ప్లెయిన్. ఎవరు తెలియదు మా సార్ ఉన్నాడు ఆయన చెప్పడం కంటే మీ వాల్యూ పెరుగుతుంది. రేపు మీ దగ్గరకు వస్తారు, మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. మీరు నాకు తోడు ఉన్నారు కదా అక్క అంటారు. అలాగా ఇన్వెస్ట్మెంట్ అది. కాబట్టి ఎక్కడైనా సరే వెంచర్ కొనుక్కోవచ్చు. హౌస్ అనుకో, ఫ్లాట్ అనుకో, మనకు తెలిసిన ఉన్న రిలేషన్స్ అక్కడే కొనుక్కోవాలి, దూరం వెళ్ళడానికి లేదు. ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్, హౌస్ అయినా దగ్గర కొనుక్కోవాలి. కాస్ట్లీ, నీకు బడ్జెట్ సరిపోదు, నీ శాలరీ సరిపోదు, నీకు జాబే లేదు, అన్ఎంప్లాయ్ అయిపోతూ ఉంటారు. ఇవాళ అన్ఎంప్లాయ్ అయిపోతున్నాడు ఎక్కువ మంది. పేపర్లు వేస్తున్నారు, యూట్యూబ్లో ఎక్కడ పెట్టినా వేస్తున్నారు. కారణం ఏంటి? సరిగా పనిచేయలేకపోవడం, ఆ ఓనర్ అతిగా ఊహించుకోవడం, చేసేస్తారని నమ్మడం అనేది వెరీ డేంజర్. ఎవరు గ్యారెంటీ లేదు, చేస్తారని గ్యారెంటీ లేదు. నమ్ముకున్నాం అంటే హర్ట్ చేస్తారు, నమ్ముకోకూడదు. ఒక పర్సన్ నమ్ముకోకూడదు. అలా చేసుకుంటూ మనం డెవలప్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ దీంట్లో. స్టాక్ మార్కెట్లో ఎలాంటి వ్యక్తికైనా డీలర్గా, అడ్మినిస్ట్రేషన్ చేస్తే కదా, మార్కెటింగ్ పరంగా, ఆఫీస్ బాయ్ పరంగా, ఎంఈపీ ఆఫీస్కి కానీ. కాబట్టి మార్కెట్ లీడర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ, మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటూ, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో చేసుకుంటూ, న్యూస్ని ఆధారంగా గ్రహిస్తూ, ఆ మార్కెట్ అదేవిధంగా కరెంట్ మార్కెట్ ప్రైస్ రాసుకుంటూ, అలా చేసుకున్న వ్యక్తి మంచి నాలెడ్జ్ వస్తుంది. అదేవిధంగా 80 to 90% మీరు ఏ షేర్ కొనాలో, ఏది ప్రాఫిట్ వస్తుందో చెప్పేయగలరు. నేను చెప్పింది చేస్తే ఏం చేయగలరు. లాంగ్ నోట్ బుక్ పెట్టుకోవడం, డైరీ పెట్టుకోవాలంటే
కంపెనీ మనం మీరు ఇప్పుడు కొన్నారు ప్లాట్ ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ కొనడానికి ఎంత అవుతుంది, ఎంత ఉంది, స్క్వేర్ యార్డ్ రేట్ ఎంత ఉంది, అవన్నీ కూడా మీరు అవి తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది. అంత గొప్ప ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎలక్ట్రానిక్ ఫామ్లో, డిజిటల్ ఫామ్లో మనం వాళ్ళ డాక్యుమెంట్స్ భద్రపరిచి అలా సెండ్ చేయొచ్చు, వాళ్ళకి సెండ్ చేయొచ్చు. కాబట్టి స్టాక్ మార్కెట్లో గోల్డెన్ రూల్స్ని అగైన్ ఐ విల్ టెల్. క్యాష్ మార్కెట్ అప్పులు చేయకూడదు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, షేర్ వాల్యూ పడుతూ ఉంటే కొన్ని 10 ఇన్స్టాల్మెంట్ 10 విడతలుగా కొనాలి. ఒకేసారి 10 విడతలు ఒకే రోజు కొనకూడదు. 10 మార్కెట్ ఫాల్లో కొనుక్కోవాలి. అలా పెరిగిపోతుంటే పెరగని, 1 డే కాదు కదా. ఇది మనీ ఇన్వెస్ట్ చేస్తా కూర్చోవాలి. మనీ ఇన్వెస్ట్ చేస్తా కూర్చుంటే ట్రేడర్గా క్యాష్ మార్కెట్లో మంచి డబ్బులు వస్తాయి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. వెయిట్ చేయాలి. సముద్రం కంటే సహనం గొప్పదన్నట్టు యూ హ్యావ్ టు వెయిట్ చేస్తే నీ లైఫ్ స్టైలే చాలా బాగుంటుంది. కాబట్టి మైక్రోసాఫ్ట్ CEO దగ్గరికి వెళ్ళి సత్యనాథన్ ఇంటర్వ్యూలో కానీ ఏది కానీ ఎలా ఎదుర్కొన్నాడు కాబట్టి ఇచ్చాడు. ఊరికి వేస్తారు రేటు. అనంతపురం డిస్టిక్ అతను ఊరికి ఎవరు కదా, మైక్రోసాఫ్ట్ అదే కంపెనీలో జాయిన్ అయ్యి అదే కంపెనీలో రిటైర్డ్ కాబోతాడు. మిగిలిన వాళ్ళు కొద్ది బెనిఫిట్ వస్తే వెళ్ళిపోవడం, బయట వెళ్ళడం, చూసుకోవడం అలా చేసిన లాస్ట్కి ఏమయ్యారు, వాళ్ళ పేర్లు తెలియదు. ఏమయ్యారో కానీ సంపాదించుకుంటున్నారేమో కానీ చేసుకున్న కానీ వాళ్ళ పేర్లు వినడం ఈ మధ్యకాలంలో మర్చిపోయారు. దానికి కారణం వాళ్ళు ఇండిపెండెంట్గా ఎటు దారుంది ఎటు వెళ్ళిపోవడం కాదు. అందరితో కలిసి వెళ్ళాలి. ఏదైనా జరిగితే యాక్సిడెంట్ జరిగినా ఇంకేదైనా జరిగినా చూడడానికి 10 మంది ఉంటే వాళ్ళు భయపడతారు. మనం ఏం చేయాలన్నా చెల్లుబాటు అయిపోతుంది. ఒకటే ఉంటే మనం ఏం చేసినా తప్పు అవుతుంది. 10 మంది ఉంటే ఎంటర్టైన్మెంట్ ఏమైనా చేసుకోవచ్చు, ఎవరు అడగరు. మాకు ఏదైనా మార్కెటింగ్ అసలు ఎవరు అడగలేరు, టచ్ చేయలేరు. కారణం అలా కావాల్సిన సేల్స్. అటు సేల్స్ వేసేస్తే ఆయన పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది సేల్స్, బిజినెస్, డబ్బులు ఇంప్రూవ్ అవ్వాలి అంతే. నువ్వేం చేసుకుంటావు, నీకు ఎంత అది ఇవ్వచ్చు ఎక్కువ తర్వాత విషయం. అది మనం సాటిస్ఫై అయితేనే మనం పని చేయగలం. వచ్చేసినట్టు ఫీల్ అయ్యి పని చేస్తాం. తర్వాత అవుతుందా కాదనేది ఏం జరుగుతుంది అనేది అది. కాబట్టి మార్కెట్లో మీరు తెలుసుకోవాల్సిన రూల్స్ పేపర్ మీద రాసుకోండి. గోల్డెన్ రూల్స్ ప్రతిరోజు నిద్ర లేవగానే చదువుకోవాలి, చూసి మళ్ళీ పడుకునేటప్పుడు ఒకసారి చూసుకోవాలి. డైరీ కానీ లాంగ్ నోట్బుక్లో రాసుకొని చూసుకోవాలి. కాబట్టి మార్కెట్ని పరిశీలించి ఎందుకు డిమాండ్ ఉంది, ఎందుకు డిమాండ్ పడిపోతూ ఉంది, సప్లై ఎక్కువైంది తక్కువైందా, ఇది తాత్కాలికంగా పర్మనెంట్గా ఉంటుందా, అయిపోయినాక 35 40 చెప్పడు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బిఫోర్ ఇచ్చామనుకో అది ఇప్పుడు గుర్తుపెట్టుకొని బాగుంటుంది. అయిపోయినాక ఇస్తే ఉపయోగం ఏంటి? ఏమన్నా క్యాబిన్ తెలుసు, ఆ క్యాబిన్ లేని పక్కన ఉంటాను, వెయిట్ చేయాలి. అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? మనం పోవాలని అనిపిస్తుందా? మనకి స్వామి కాబట్టి సామాన్లు ఏదైనా చేసి పోయి వచ్చాం. కాబట్టి మార్కెట్లో ఇంతమంది అభిమానం పొందాలంటే సాధ్యమైపోయినా ప్రాఫిట్స్ వస్తే సాధ్యం అవుతుంది. లేదంటే నీ మాట వినరు. ప్రాఫిట్స్ రాకపోతే నీ మాట వినడానికి సిద్ధంగా ఎవరు ఉండరు. కాబట్టి మనం చేస్తున్నది ఏంటి? క్యాష్ మార్కెట్ అక్వైర్ చేసి పెట్టుకోవడం. అన్నిటి ఇది వద్దు అది వద్దని కాదు, మనం సెలెక్ట్ చేసుకున్నవి. మీరు నిఫ్టీ 50 కాదు, టోటల్ కాదు, నిఫ్టీ 50లో నువ్వు సెలెక్ట్ చేసుకున్న కొన్ని షేర్లు, FMCG కొన్ని, బ్యాంకింగ్ రంగం కొన్ని, అలా పెట్టుకొని మేజర్ పార్ట్ కాబట్టి అలా పెట్టుకొని చేసుకోండి సార్. జగదీష్ మాకు వద్ద కూడా సార్ మాకు చేసుకుంటే ఇంకా ఎవరికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి అలాగా చేసుకోవాలి. మార్కెట్లో ఏది కూడా పద్ధతిగా చేయాలి. మార్కెట్లో పద్ధతిగా చేస్తేనే సక్సెస్ పద్ధతిగా వస్తాయి, లేదంటే సక్సెసే రాదు, నష్టపోతాం. కాబట్టి డిలే ఈజ్ ఎనిమీ ఆఫ్ ఎఫిషియన్సీ. వేగంగా చేయాలి. క్విక్ డెసిషన్స్ ఉన్నారు. క్విక్ డెసిషన్స్ కొనుక్కోవడం కదా అమ్మేటప్పుడు. కొనుక్కేటప్పుడు సరదాగా క్విక్ డెసిషన్ అవసరం లేదు. వస్తుంది మాకు ఇప్పుడే ఈరోజు కాదు మార్కెట్. నీకు ఏ షేర్ ఎత్తుకో ప్రైస్ కొట్టు 52 వీక్ హై అని ఉంటుంది. చెప్పండి, దాంట్లో లో క్లోజ్ లో హై అని ఉంటుంది. మరి అయిపోయినాక మీరు చూసిన ముందు బిఫోర్ చూసిన అక్కడ ఎంతవరకు హై అయింది, ఎంతవరకు లో వచ్చింది, ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత మైనస్ ఎంత ప్లస్ అయింది, ఇవన్నీ క్లియర్గా మొత్తం మనకు నీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్స్ క్లియర్గా ఉన్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు
పోర్ట్ఫోలియో నిర్మించుకొని అప్పుడు ఇవి స్టార్ట్ చేసుకుని బ్లైండ్గా ఒక 5,000 ఒక షేర్లో పెట్టేస్తున్నా. బాగా బార్గెనింగ్ చేసి పెడితే బెనిఫిట్ ఎక్కువ వస్తాయి. ఏదో బార్గెనింగ్ తెలుస్తున్నా కదా అని పెట్టినా నీ ఇష్టం. పెట్టేస్తే బాగా ఇన్కమ్స్ వస్తాయి. కాబట్టి బాగా ఇన్కమ్ రావాలంటే, ప్రాఫిట్ రావాలంటే ప్రాఫిట్ ఇచ్చేవి రూల్స్ పాటించి వాటిని తెలుసుకొని పని చేయాలి. అలా లేకుండా మనం ఏదో చెప్తుంటే ఏమవుతుంది, సమాజంలో మనకు రోజు గడిచే కొద్దీ మనకు ఇన్కమ్ పెరగకపోతే, మనకి ఇన్కమ్ రాకపోతే మనం అప్పు చేసే పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యి మనం తినాల్సి వస్తుంది. అలా చేయకూడదు కదా. మనం సభ్య సమయ మెసేజ్ ఏమి వెళ్తుంది. కాబట్టి మార్కెట్లో నువ్వు సేల్స్ రంగంలో ఎన్నో అనుకూల ఉపాయాలు అంటే ఉదయం లేసి సేల్స్కి వెళ్ళిపోవాలి. సీనియర్ చెప్పకుండా కాదు, ఏ లొకేషన్ చేస్తామని చెప్పి వాడు అటు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తాడు. లేదు రావచ్చు కూడా అవసరం. కాబట్టి మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ పేపర్ మీద కరెంట్ మార్కెట్ ప్రైస్ రాసుకుంటూ, పేపర్ ట్రేడింగ్ చేసినాక రియల్స్ చేస్తూ, లేదు డైరెక్ట్ చేసిన పర్లేదు. కాకపోతే లాంగ్ టర్మ్, ఇప్పుడు కాదు, లాంగ్ టర్మ్ మొదలయ్యారు. అది నీకు ఎవ్రీ ఇయర్ కూడా డివిడెండ్స్ అన్నీ చూసుకోవచ్చు. అలా చేసుకుంటేనే నీ లైఫ్ అనేది అద్భుతంగా, అద్వితీయంగా, ఎక్సలెంట్గా స్టాక్ మార్కెట్లో నువ్వు సంపాదించుకోవచ్చు. నీ సేవింగ్సే నిలబెట్టేస్తుంది. రైట్ కంపెనీలో సేవింగ్ చేసినప్పుడు నిలబెడుతుంది. నీకు ఫైనాన్షియల్గా ఏ అవసరం ఎప్పుడు వచ్చినా అది అమ్ముకోవచ్చు, షేర్స్ అమ్ముకోవచ్చు. మిగిలిన అసెట్స్ అమ్మాలంటే టైం పడుతుంది. అందరూ కొనరు, ఎక్కడి నుంచి రారు, ఎక్కువ ధర రాదు. కాబట్టి మనకు ల్యాండ్ లార్డ్కి మన వీక్నెస్ తెలిసిందంటే సార్ ఆ ప్రైస్లో బార్గెనింగ్ లేదనేస్తాడు. అట్లా కాబట్టి మార్కెట్లో మీరు తెలుసుకోవాల్సింది ఆకుకూరలు జ్యూసు, గోంగూర జ్యూసు, ఇవన్నీ కూడా బాగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయో అలాగే నీకు ఇక్కడ స్టాక్ మార్కెట్లో కూడా ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగం, బ్యాంకింగ్ రంగం, టెక్నాలజీ రంగం, డిజిటలైజేషన్ వల్ల మంచి ఫలితాలను ఇచ్చి నీకు అద్భుతంగా నీ పోర్ట్ఫోలియో నిర్మించి నీ జీవితానికి రిటైర్మెంట్కి కావచ్చు, మీ పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు, చదువులకు కావచ్చు, మీ ఏమన్నా అసెట్స్ కొనాలన్నా కావచ్చు, తీసుకునే స్థాయికి అవి తీసుకెళ్తాయన్నమాట. వేలు లక్షలు అవుతాయి, వందలు కూడా లక్షలు అవుతాయి. లాంగ్ టర్మ్ చెప్తే నిమిషాలు, షార్ట్ టర్మ్ కాలేదు, మోసం అది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ఫలాలు ఉంటాయి. అబ్జర్వ్ చేసుకుంటూ రీప్లేస్మెంట్ కూడా చేసుకుంటున్నాను. ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, మళ్ళీ ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ అమ్మాలి. కాబట్టి దీంట్లో స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి ఎక్కువ టైం నీ డబ్బు మార్కెట్లో కంపెనీలో ఉండాలి. ఉంటేనే వాళ్ళు దాన్ని ఏమైనా చేయగలరు. వాళ్ళు సంపాదించుకొని మనకు డబ్బులు ఇవ్వగలరు. తక్కువ టైం అంటే వాళ్ళు సంపాదించుకోలేరు, మన డబ్బులు ఇవ్వలేరు. కష్టం, ఇంపాసిబుల్ థింగ్ అవుతుంది. ఇంపాసిబుల్ థింగ్ కొంతమంది చేయొచ్చు, అందరూ చేయలేరు. అందరూ చేసేదంటే సులభంగా ఉండాలి. అందరూ చేసే పద్ధతులు ఎప్పటికి ఉంటాయి. కొంతమందికి అనుకో అది ఆదరణ ఉండదు. ఎక్కువ మంది ఆదరిస్తే అది పర్మనెంట్గా ఆ పద్ధతుల్లో ఎవరైనా ఫాలో కావాలి. జనాభా ఎక్కువైతే వన్ వే వస్తుంది, ఫ్లైఓవర్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి అంటే రావు కదా. అప్పుడు అనగొంతంతో ఎలా ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ అలాగా. కాబట్టి మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ మార్కెట్లో నిలబడుతూ హెల్త్ కానీ వెల్త్ కానీ, హెల్తీగా ఉండాలంటే కూర రసాలు, మంచి వండిన ఆహారం తగ్గించుకోవడం. అది వెల్తీగా ఉండాలంటే స్టాక్ మార్కెట్లో సంపాదించుకోవడం, రియల్ ఎస్టేట్లో ఒక స్థలం కొనుక్కోవడం, బంగారు కొనుక్కోవడం, సైమల్టేనియస్గా ఒకటే కాదు అలా పెట్టుకుంటూ మనం స్టాక్ మార్కెట్ రన్ చేసుకుంటూ ఉండడం, మొబైల్ యాప్ ద్వారా, ఫోన్ కాల్ అండ్ ట్రేడ్ ద్వారా. కాబట్టి స్టాక్ మార్కెట్లో అవగాహన లేకుండా దిక్కకూడదు, నాలెడ్జ్ లేకుండా దిక్కకూడదు. అందరికీ ఆదర్శంగా నిలవాలి, మనం సంపాదించి చూపించాలి సేవింగ్స్ ద్వారా. అప్పుడు మనకు మంచి లైఫ్ ఇస్తారు. మనం చూసి ఫాలో అవుతారు. మనం ఫాలో కావడం కాదు, మనం చూసి ఫాలో కావాలి. కాబట్టి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఎక్కువ అవసరం లేదు. కరెంట్ మార్కెట్ ప్రైస్ రాయండి. నేను చెప్పిన షేర్ ప్రైజ్ కంపెనీ పేరు రాసుకొని పక్కన కరెంట్ మార్కెట్ ప్రైస్, దాన్ని బట్టి మనం తగ్గిందా పెరిగిందా దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో లాభాలు రావాలంటే ఎక్కువ సమయం మీరు ఇవ్వాలి. ఓకే. కాబట్టి స్టాక్ మార్కెట్లో నష్టాలు లేవు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పోర్ట్ఫోలియో నిర్మించుకొని సరదాగా ఎక్కువ కాలం మార్కెట్ని చేసి మీరు లాభాలు పొందవచ్చు.